సంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. కొల్లూరు గ్రామంలో 9 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. మాధవి అనే మహిళ పేరు మీద ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కంచె బిగించి బోర్డులు ఏర్పాటు చేసేందుకు డీసీపీ టాటా ఏసీలో వచ్చారు దుండగులు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి ముగ్గురిని ఎత్తికెళ్లి నార్సింగిలో వదిలిపెట్టారు. సెక్యూరిటీ గార్డులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు మీద ఆటో అవును సార్ అవును ఏం చేస్తా ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కిరాయికి? ఏమో సార్ మాకు నా బండ్లు ఎటు పోవు కానీ నెగ్గిస్తుంది ఇది चल रहा नहीं नहीं जनरेटर हमारा नहीं है, दूसरा आदमी का। ఇంకా చెల్లారలే ఈ భూమి ఎప్పుడో 99 జనవరిలో కొనుక్కున్నాం. ఆ ఆధీనంలోనే ఉంది. అగ్రికల్చర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉల్వలు పండించుకున్నాము, మునగ తోట వేసినాము, టమాటా తోట వేసినాము, అన్నీ చేస్తున్నాము. ఈ రీసెంట్గా ఈ మధ్య అది అన్నీ మేనేజ్ చేయడం కూడా కష్టం అనేసి జస్ట్ ఫ్యూ మంత్స్ క్రితం నుంచి స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే సరే అని ఇంకా వ్యవసాయం సరిగా రావట్లేదని వదిలేసినాము. వచ్చి 10 తర్వాత ఇక్కడున్న సెక్యూరిటీ అతన్ని ఒక గార్డనర్ వీళ్ళ స్కూల్ వాళ్ళు ఎవరు ఉంటే బస్సులో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బెదిరించేసి మా రూమ్లో వేసి లాక్ చేసి భయపెట్టి రూమ్లో వేసి వాళ్ళ ఫోన్లు లాగేసుకొని అందులో వేసేసి గోడ వెదురు చెట్లను తీసేశారు. గోడను తీసేసి వెదురు చెట్లు తీసేసి వేరే వాళ్ళ పోల్స్ ఏదో ఎరెక్ట్ చేస్తున్నారు. మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసిన వెంటనే మేము కూడా వచ్చాం. వాళ్ళు వచ్చి వాళ్ళు పోలీసులకు పిలిచేసరికి సగం మంది పారిపోయినారంట. కొంతమందిని తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 200 మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు, పోల్స్ పాతారు, గోడ గుల్లగొట్టారంటే మేము వచ్చేసినాం. వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కుల్లగొట్టింది రోడ్ సైడ్. తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను గుల్లగొట్టేశారు. 3 o'clock వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని శ్రీనివాసరావు గారి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ నార్సింగ్లో వదిలేరంట. అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరూ వచ్చేసి పోలీసు 100కి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు. చూసి చాలామంది పారిపోయారు. జస్ట్ కొంత ఉన్నోళ్ళని పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దెర్ ఆర్ అబౌట్ 20 లేడీస్ అండ్ ఒక 10-12 దాకా అబ్బాయిలు ఉన్నారు, బాయ్స్. అట్లా వీళ్ళు ఎవరో తెలియదు, మాకు అస్సలు సంబంధం లేదు. మా చిన్న కొడుకుకు జ్వరం వచ్చింది. అయితే నేను హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చి 8 అయింది. ఇలా నేను ఇంటికాడ దింపి మళ్ళీ నేను గేట్ కాడికి డ్యూటీకి పోయే వరకు ఇక ఆడపోయి ఒక గంట సేపు కూర్చున్నా 10 అయింది. నేను భోజనానికి అన్నంకి వచ్చే వరకల్లా మొత్తం నిండిపోయారు. వీళ్ళు షూటింగ్ వల్ల ఎవరు అని నేను అబ్జర్వ్ చేసుకునే వరకల్లా నా ఫోన్ లాగేసుకొని ఇక నన్ను లోపలికి దొప్పుకోపోయారు సార్. ఇక మళ్ళీ కిందికి దిగనీయలేరు సార్. ఇక డోర్లు లాకు. ఇక మొత్తం ఎక్కువ మాట్లాడితే కొట్టుడే. ఇక టాయిలెట్కు పోయినా ఎంబడే గన్మెన్ల లాగా వస్తారు. ఎక్కడ పోయినా మా భార్యకు కూడా అంతే చేశారు, నాకంతే, మా పిల్లలకు కూడా. అది సార్ నేను నా ఫోన్ ఇంట్లో ఇట్లా లోపలికి అడుగు పెట్టగానే తీసేసుకున్నారు బయటనే. నేను వాచ్మెన్ చేస్తా డ్యూటీ. మా కొల్లూరులోని మాధవి లత అనే పేరు మహిళ మీద ఉన్న భూమిని అయితే 9 ఎకరాల భూమిని గుర్తు తెలియని దుండగులైతే కబ్జాకు యత్నించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, అసలు ఆ దుండగులు ఎవరు, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కిరాయికి? ఏమో సార్ మాకు నా బండ్లు ఎటు పోవు కానీ నెగ్గిస్తుంది ఇది आपका चल रहा नहीं नहीं जनरेटर हमारा नहीं है, दूसरा आदमी का। ఇంకా చెల్లారలే మీరు రైట్, ఇక కొల్లూరులో అయితే మాధవీలత పేరు మీద ఉన్న 9 ఎకరాల భూమిని అయితే కబ్జా చేసేందుకు కొందరు దుండగులు యత్నించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఆ కబ్జాకు గురి చేసిన ఆ దుండగులు ఎవరు, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? సంగారెడ్డిలో ఈ యొక్క ల్యాండ్ కబ్జా కూడా యత్నించారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం సైబరాబాద్ పరిధిలోని యొక్క
కొల్లూరు ప్రాంతంలో రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు ఒక ల్యాండ్ కబ్జా కూడా ఎత్తించారు. అయితే దీనిపైన ఒక్కసారిగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అయితే సంగారెడ్డి కొల్లూరు గ్రామంలో ఒక మాధవి అనే ఒక మహిళ పేరు మీద ఉన్న సర్వే నంబర్ 192 లో దాదాపు 5 ఎకరాల 12 గుంటలు, అంతేకాకుండా శ్రీనివాసరావు అని సంబంధించిన వ్యక్తి పైన 4 ఎకరాల యొక్క స్థలాన్ని కూడా రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కంచె వేసి యొక్క కబ్జా కూడా ఎత్తించారు. కబ్జాకి ఎత్తించిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే సెక్యూరిటీ గార్డులను కూడా వారు కిడ్నాప్ చేసి నాసిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలిపెట్టారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది మహిళలు, పురుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ యొక్క కంచె వేసి ఒక ల్యాండ్ కూడా కబ్జాకు ఎక్కించడంతో పూర్తిగా అక్కడ బోర్డు కూడా పెట్టడానికి కూడా ప్రయత్నించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్న అసలు ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించి ఎవరిది ఉంది, అంతేకాకుండా కబ్జాకు ఎలా ఎత్తించారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క కబ్జా చేసిన వారిపైన పూర్తిగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్ ని కొట్టి వారిని కిడ్నాప్ చేయడం పట్ల మాత్రము పోలీసులు దీనిపైన కిడ్నాప్ కేసు కింద నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా అంటున్న పరిస్థితి నేపథ్యంలో దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే దాదాపు 9 ఎకరాల సంబంధించిన భూమిని ఎలా కబ్జా చేస్తారో, అసలు ఏ పత్రాలున్నాయి, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలు ఏమున్నాయో దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరైతే కబ్జాకు ప్రయత్నించారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. అయ్యా మీరు మీద ఆటో? అవును సార్. ఏం చేస్తారు? ఎందుకు వచ్చారు?